70 ఏళ్ల స్వతంత్రంలో అది పెద్ద సేవ చేసినట్టనా మాకు. ఒక మనిషి ప్రశాంతంగా తిరగమని అన్న రోడ్లపైన, అది స్వేచ్ఛ అంటే. ఆడపిల్లలపైన రేపులు జరగడం స్వేచ్ఛనా? ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలు కాలేజీలకు పోతుంటే కాలేజీల బయట రౌడీ సీటర్లు వాళ్ళని బెదిరించుకుంటూ తిరుగుతూ అంటారు, దాన్ని స్వేచ్ఛ అంటారా? నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం అంటే మనిషి ప్రశాంతంగా బతకాల కదా, బతికినప్పుడే కదా. నాకు ధైర్యం ఇచ్చేవాడు ఎవడన్నా? నేను పిల్లోనే కదా, నేను స్వేచ్ఛగా బతకాల కదా, రోజు కాలేజీకి పోవాలి కదా, ప్రతిరోజు వీళ్ళకి నమస్తే పెట్టుకోవాలంటే 15 ఏళ్ల వయసులో కొట్టడం, 25 ఏళ్ల వరకు కొట్టాను. కొడుకును కాదు, ఎంపీ కొడుకును కాదు, సామాన్యమైన డాక్టర్ కొడుకుని నేను. వైద్యాన్ని వ్యాపారంగా చేసిన ఈ రోజుల్లో కూడా 30 సంవత్సరాలు వైద్య రంగంలో సేవ చేసింది నా తల్లి. మాజీ మంత్రి కొడుకైనప్పటికీ కూడా 20 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేసినాడు నా తండ్రి. నిజమైన క్యారెక్టర్ ఏంది మనది? మనం ఏం చేయాలనుకుంటున్నాం ఈ విషయంలో మటుకు ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడదు. మనం చేయాలనుకునే విషయం పైన మటుకు ఒక క్లారిటీ ఉండాలి, మనం చేయాలనుకునే డెవలప్మెంట్ పైన కూడా ఒక క్లారిటీ ఉండాలి.